ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అంతులేని కథ అనే ఒక సినిమా ఉంది. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా 1970వ దశకంలో సంచలన చిత్రం. అందులో ఓ కుటుంబ యజమాని తన బాధ్యతల్ని వదిలేసి పారిపోతాడు. పెళ్లిడికొచ్చిన పెద్ద కూతురు ఆ భారాన్ని తన భుజాల మీద వేసుకుని బండి నడిపిస్తుంది. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత పారిపోయిన పెద్ద మనిషి ఇంటికి ఉత్తరం రాస్తాడు. ఇన్నేళ్లు తాను కష్టపడి సంపాదించిన అంతులేని సంపదలతో తిరిగొస్తున్నానని ఆ ఉత్తరంలో చెప్తాడు. ఇల్లంతా పండగ వాతావరణం. ఆ రోజు రానే వచ్చింది. ఆయన దిగాడు. కాకపోతే కాషాయి దుస్తుల్లో, సన్యాసి వేషంలో షాక్ తిన్న కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తన ఉత్తరంలో రాసిన సారాంశాన్ని వివరిస్తాడు. తన ఉద్దేశంలో సంపద అంటే భక్తి సంపద, జ్ఞాన సంపద, తపస్సంపద, మోక్ష సంపద. ఇవి దండిగా సంపాదించాలని చెప్తాడు. ఇంతకీ ఆ అంతులేని కథ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఒక గొప్ప ఈవెంట్గా మలుచుకునేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవం అక్కర కూర్చుంది. ప్రధానిని పిలుచుకున్నారు. 3 లక్షల మందితో విశాఖ తీరంలో ఆసనాలు వేయించి గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. గతంలో ఎవరూ చేయని ఘనమైన కార్యాన్ని గిన్నిస్ బుక్ వాళ్ళు రికార్డులోకి ఎక్కిస్తారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని తాపేశ్వరం స్వీట్ షాప్ వాళ్ళు 29,469 కిలోల బరువు ఉన్న లడ్డూను తయారు చేసేందుకు షాప్ యజమాని పులిశెట్టి మల్లిబాబుకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది. రామ్ సింగ్ అనే జైపూర్ వాసి 4.5 మీటర్ల పొడవైన మీసాలు పెంచి ఈ ఘనత సాధించాడు. యాంటోనీ విక్టర్ అనే మరో భారతీయుడు చెవుల మీద 7 ఇంచుల పొడవైన వెంట్రుకల్ని పెంచాడు. ఇదేమి చిన్న ఫీట్ కాదు కదా, అందుకే గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. అట్లాగే చేతివేలకున్న గోళ్లను 8.5 మీటర్లు పెంచి ఒకరు, తలకాయతో 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టి మరొకరు, 459 స్ట్రాలను ఒకేసారి నోట్లో కుక్కి ఇంకొకరు ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశిష్ట ఘనతలు ఆంధ్రప్రదేశ్కు 2 లభించాయి. ఒకే ప్రదేశంలో 3 లక్షల మందికి పైగా యోగా చేసేందుకు ఒకటి, 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసినందుకు మరొకటి. గిన్నిస్ రికార్డుల కోసం ఎక్కువ మందితో ఒకే చోట డ్యాన్సులు చేయించడం, డ్రమ్స్ వాయించడం, పాటలు పాడించడం వంటి కార్యక్రమాల్ని సాధారణంగా పెద్ద పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది మరీ పెద్ద రికార్డు కనుక స్వయంగా ప్రభుత్వమే తన భుజాల మీదకి ఎత్తుకుంది. డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా వెళ్లాలని తాకీదులు వెళ్లాయి. స్వచ్ఛంద సంస్థలని బలవంతంగా రంగంలోకి దింపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ హాజరయ్యే బాధ్యతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. వేలాదిగా బస్సులను ఏర్పాటు చేశారు. టీషర్ట్లు ధరించారు. మ్యాటర్లను ఉచితంగా అందజేశారు. 5 లక్షలు టార్గెట్గా పెట్టుకుంటే అటెండెన్స్ 3 లక్షల మార్కు దాటింది. కార్యక్రమం విజయవంతం కావడం, ఒకేసారి రాష్ట్రానికి విశిష్టమైన 2 గిన్నిస్ రికార్డులు లభించడం సహజంగానే ముఖ్యమంత్రిని మిక్కిలి సంతోషపరిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. విశాఖపట్నం అంటే తనకెంతో ఇష్టం కనుక ఈ ఘనత విశాఖకు లభించేలా చేశానని అర్థం వచ్చేలా మాట్లాడారు. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు తను విశాఖలోనే బస్సులో కూర్చొని అజమాయిషీ చేసిన సంగతి గుర్తు చేశారు. ముంబైని మించి విశాఖలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం సందర్భంగా ప్రధాని సమక్షంలో ఆయనను చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పొగిడిన బాబు మీడియా సమావేశంలో ఆయనకు మరిన్ని పొగడ్తలు తగిలించారు. ఒక ప్రభుత్వం ఏడాది పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు సహజంగా ఫోకస్ కావాల్సిన అంశాలు, చర్చనీయాంశాలు కావాల్సిన సంగతులు స్థానాన్ని ఇటువంటి మెగా ఈవెంట్ ఆక్రమించడం కూడా బాబు ఆనందానికి ఇంకో కారణం కావచ్చు. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు తెచ్చిపెట్టిన గిరిజన బాలలు విశాఖలో ఆకలితో అలమటించారని, పడుకునేందుకు కనీస అవసరాలు చోటు దొరక్క అగచాట్లు పాలయ్యారని వస్తున్న వార్తలు తన ఆనందానికి భంగం కలిగించడం ఆయనకిష్టం లేదు. అందుకే ఆ ఘటనపై విచారమూ లేదు, విచారణ లేదు. ప్రభుత్వం ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చనీయాంశం కావాల్సిన అంశాలను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొన్న జనం ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో గణాంకాల సహితంగా నిరూపించారు. ఆయన సొంత గణాంకాలు కావవి. ప్రభుత్వ సంస్థల గణాంకాలతోనే జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు. ఏడాది కాలంలోనే 1,60,000 కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించారు. ఏడాదిగా అమ్మఒడి పథకాన్ని నిలిపివేయడంపై నిలదీశారు.
ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యకు బ్రేకులు వేయడంలోని ఔచిత్యం ఏంటి అని అడిగారు. ఫీజు రింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల ఎత్తివేతపై, రైతాంగాన్ని కష్టాల కడలిలో ముంచడంపై తూర్పారబట్టారు. అన్నిటికీ మించి ఎన్నికల బాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి ఇంటింటికి ప్రమాణ పత్రాల్ని పంపిణీ చేసింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అను మేము రాష్ట్ర ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ షూరిటీ పత్రంలో పేర్కొన్న హామీల్ని అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం అని పేర్కొంటూ వారిద్దరూ ఆ హామీలపై సంతకాలు చేశారు. ఆ పథకాల కింద వారికి మొదటి ఏడాది జరిగే లబ్ధిని, 5 ఏళ్లలో జరిగే లబ్ధిని కూడా పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులో ఉన్న 1,40,00,000 కుటుంబాలకు ఈ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసినట్లు సమాచారం. జూన్ 2024 నుంచి ఈ హామీలు వర్తింపజేస్తామని కూడా ఈ పత్రంలో స్పష్టం చేశారు. ఆ లెక్కన ప్రమాణ పత్రాల సాక్షిగా ఏపీ ప్రజలకు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 81,000 కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని అంచనా. ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేసినప్పుడు బాధ్యత గల ప్రభుత్వాలు దానికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. సమాధానం ఇవ్వకపోగా ప్రతిపక్ష నేత పిలుపునిచ్చినట్టుగా ఎవరైనా నిలదీస్తే తాట తీస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రకటించడం ఒక విడ్డూరం. పైగా అసలు కథను వదిలేసి రప్ప రప్ప అని ఓ పిట్ట కథను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనే మాటల్ని ఆయనకు ఆపాదించి మీడియాలో తెలుగుదేశం పార్టీ వీరంగం సృష్టించింది. పైగా అసలు కథను వదిలేసి రప్ప రప్ప అనే ఓ పిట్ట కథను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనని మాటల్ని ఆయనకు ఆపాదించి మీడియాలో తెలుగుదేశం పార్టీ వీరంగం వేసింది. ఆ మీడియాలోనే చదివిన వాళ్లకు, చూసిన వాళ్లకు ఏమర్థం అవుతుంది? 2.5 గంటల మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప అనే అంశంపైన మాత్రమే మాట్లాడారని అనుకుంటారు కదా. ఇదే తెలుగుదేశం పార్టీకి కావాల్సింది. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలు జనంలోకి వెళ్ళకూడదు, చర్చ జరగకూడదు. ఒకవేళ కూటమి పెద్దల కర్మ కావాలి, ఈ ప్రమాణ పత్రాలను తీసుకొని 1,00,00,000 కుటుంబాల వారు తమకు బకాయిలు ఇప్పించాలని కోర్టులు మెట్లెక్కితే కోర్టులు ఎలా స్పందిస్తాయనేది పక్కన పెడదాం. ప్రభుత్వం మోసం చేసిందంటూ 1,00,00,000 కాదు, 10 లక్షల కుటుంబాల వారు ఒకేసారి ఫిర్యాదులు చేసినా అదే పెద్ద రికార్డ్. దాని ముందు గిన్నిస్ రికార్డులు, పిన్నిస్ రికార్డులు అన్ని బద్దలు కావాల్సిందే. ఇదిగో జనం నుంచి ఇటువంటి సామూహిక ఫిర్యాదులు రాకుండా వారి ఆలోచనల్ని హైజాక్ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, గిన్నిస్ బుక్ను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. యోగా అనేది సర్వరోగాలకు, సకల సమస్యలకు ఏకైక దివ్యౌషధం అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రోజు 1 గంట యోగా చేయండి, అదే 10,000 అని ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. యోగాపై విశాఖ డిక్లరేషన్ కూడా త్వరలో విడుదల చేస్తారట. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నామని, యోగా, నేచురోపతి గేమ్ చేంజర్లుగా మారబోతున్నాయని ఆయన ప్రకటన ఇచ్చారు. ఇక అల్లోపతి అటకెక్కినట్టేనా? యోగాభ్యాసాల్లో చేయించే ఎక్సర్సైజెస్లో చాలా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు గతంలో పాఠశాలల్లో ఉన్న డ్రిల్ పీరియడ్స్లో నేర్పించింది. ఇప్పుడు మైదానాలు, స్పోర్ట్స్ టీచర్లు స్పోర్ట్స్ పీరియడ్లను ఎత్తివేశారు కాబట్టి ఎవరింటి దగ్గర వాళ్ళు గంటసేపు యోగా చేయమంటున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దివంగతులైన రోజు జూన్ 21. అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం కేవలం కాకతాళీయమే కావచ్చు, కానీ ఈ ప్రకటన తర్వాత యోగా గురువులు తామర తంపరగా పుట్టుకొస్తున్నారు. యూట్యూబ్ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. అందులో రోగాల స్పెషలిస్ట్ కూడా బయలుదేరారు. నడుము నొప్పికి సేతు బంధాసనమట, సంతానం కలగాలంటే భుజంగాసనమట. ఇలా కడుపు నొప్పికి, గ్యాస్ మంటకు, దగ్గుకు, ఆయాసానికి, చివరికి ఎయిడ్స్కు, క్యాన్సర్కు కూడా యోగా చిట్కాలు చెప్పే గురువులు తయారయ్యారు. వీటన్నిటిని వైద్యశాస్త్రం ఆమోదిస్తుందా? వీళ్ళందరికీ శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన ఉన్నదా అనేదే ప్రశ్నార్థకాలు. ఈ మధ్య టెలికాన్ఫరెన్స్ ఇండియా ఓ పరిశీలనాత్మక వ్యాసం రాసింది. అందులో అష్టాంగ యోగాను ఆచరిస్తున్న వారిలో 62 మంది మోకాల నొప్పులు, పిక్క కండరాల సమస్యలను ఎదుర్కొంటున్నారట. ఏ వయసు వారు ఎటువంటి ఆసనాలు వేయొచ్చు, ఆసనాలు వేసే సరైన పద్ధతి ఏంటనే అవగాహన శాస్త్రీయంగా కల్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి. యూట్యూబ్ సందేశాలు విని పునర్యవనం ప్రాప్తిస్తుందని నమ్మి ముసలాళ్ళు కూడా వజ్రాసనం వేసి కూర్చుంటే మోకాలి చిప్పలు దెబ్బతినవా? ఈ వేలం వేరుని నియంత్రించుకోకుంటే దుష్ఫలితాలు కూడా ఉంటాయని గ్రహించాలి. పిల్లలు పాఠశాల మైదానాల్లో నేర్చుకునే జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ వంటి క్రీడలకు ఇంటి దగ్గర ఇరుకు గదుల్లో అభ్యసించే యోగా సరైన ప్రత్యామ్నాయమేనా అనేది కూడా ఆలోచించాలి. యోగాభ్యాసం ద్వారా శారీరక చురుకుదనం, మానసిక పరిపక్వత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం నిజమైతే దీన్ని ప్రమోట్ చేసే పద్ధతి గిన్నిస్ బుక్ ప్రదర్శనల ద్వారా కాదు. యోగాభ్యాసం ఫలితంగా ఫలానా అథ్లెట్ ఫలానా కప్పు గెలుచుకొచ్చారని, ఫలానా క్రీడా జట్టు ఫలానా టోర్నమెంట్ గెలిచిందని ఉదహరించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో
ఫలానా వ్యక్తులు ఫలానా ఆవిష్కరణలు చేశారని, నోబెల్ బహుమతి గెలిచిన వారి మేధ వెనుక యోగాభ్యాసం ఉన్నదనేటటువంటి పాఠాలు ఎక్కువ మోటివేట్ చేస్తాయి. కాకపోతే అటువంటి ఉదాహరణల కోసం కాస్త కష్టపడి శోధించాలి. సకల సమస్యలకు యోగానే మందు అనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్న చంద్రబాబు లాంటి వాళ్ళు ప్రభుత్వ బడుల్లో టోఫెల్ పాఠాలెందుకు, సిబిఎస్ఈ ఎందుకు, ఐబీ ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు, యోగా ఉందిగా, ఆరోగ్యశ్రీ ఎందుకు, ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు, యోగా చేయండి చాలనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉంది. అంతులేని కథ సినిమాలో సదరు సన్యాసిరావు సంభాషించిన జ్ఞాన సంపద, భక్తి సంపద, తపస్సంపద మాదిరిగాని ఇక ఆంధ్రదేశంలో యోగా సంపద కూడా దినదిన ప్రవర్ధమానం కావచ్చు.